మన హృదయాన్ని తడుతున్నాడు దేవుడు. నాకు నువ్వు హృదయం ఇయ్యమంటున్నాడు. నీ హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి ఇచ్చావా? రక్షించబడ్డావు, కానీ నిజంగా దేవుడు నీ ప్రభువా? దేవునికి నువ్వు సమర్పించుకున్నావా? దేవునికి లోబడుతున్నావా? దేవా, నన్ను నేను నీకు సంపూర్ణంగా సమర్పించుకున్నాను. హల్లెలూయా. రా ప్రభువా, అధికారిగా రా. నా అవసరాలు తీర్చుకోవడానికి కాదు, కానీ నేను నిన్ను సేవించడానికి. హల్లెలూయా. రా ప్రభువా. నువ్వు ఆ విధంగా దేవుణ్ణి ఆహ్వానించావా? ఎటువంటి సమస్య అయినా ఆయనలో మనం ఉన్నట్టయితే, హల్లెలూయా, ఆఖరి చివరికి వచ్చింది, ఏమీ లేదు. అటువంటి పరిస్థితిలో ఎటువంటి పరీక్ష వచ్చింది గమనించండి. దేవుడు జోక్యం చేసుకోవాలి కదండి. మనం ఏమనుకున్నాం, దేవుడు జోక్యం చేసుకుంటే ఒక పెద్ద మూట లేకపోతే పెద్ద పార్సల్ పంపించి మన అవసరాలని తీర్చేస్తాడని. కానీ దేవుడు ఎలా జోక్యం చేసుకున్నాడు వినండి ఒకసారి. ఏలియా ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నాడు. ప్రవక్త ప్రకటిస్తున్నాడు, నాకు నీరు తీసుకురా అన్నాడు. నీరు కూడా అరుదు అక్కడ. నీరు తెచ్చేటప్పుడు నాకు తినడానికి తెమ్మన్నాడు. అయ్యా ఏమన్నాడు? చదువు, అది తెలుగులో బాగుంటుంది. అది నీ దేవుడైన యెహోవా జీవము తోడు, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే కాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చితిన నేను. మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే, ఓ మ్యాన్ ఆఫ్ గాడ్. She recognizes him as the prophet of God. తెలుగు బైబిల్ చదవకపోతే ఇదే ప్రాబ్లం. ఆమె ఏలియాతో, దైవజనుడా, అది కావాలి నాకు. చూసారా, ఆమె ఏమంటుంది? ఆమె గుర్తించింది, నీవు దైవజనుడని గుర్తించింది. దైవజనుడు వచ్చాడంటే దేవుడు నాకు ఒక మాట పంపించాడు అని ఆశతో ఎదురు చూస్తుంది. హల్లెలూయా. కానీ ఈ దైవజనుడు ఎటువంటి వాడో గమనించండి ఒకసారి. ఆమెకి ఇవ్వడానికి రాలేదు, తీసుకోవడానికి వచ్చాడు. ఎందుకు? ఆయన తీసుకోవడంలోనే ఆమె జవాబు ఉంది. మర్చిపోద్దు. దేవుడు, మనం ప్రార్థిస్తున్నాం, దేవుడు ఒక్కోసారి మనకి జవాబు పంపించే విధానం ఎలా ఉంటుందంటే, ఇది దేవుడు కాదు అనుకుంటాం. దేవుడైతే ఈ విధంగా జవాబు ఇవ్వడు. దేవుడైతే ఈ విధంగా జవాబిస్తాడు మనం ఉద్దేశిస్తుంటాం. అందుకు ప్రార్థన చేస్తాం, కానీ జవాబు ఏ విధంగా రావాలని మనమే నిర్ణయించుకుంటాం. అందుకే దేవుడు ఇంకో విధంగా జవాబు పంపించినప్పుడు దాన్ని గుర్తించక మనకు దేవుడు ఇచ్చేటువంటి ఆ దీవెన, ఆశీర్వాదం కోల్పోతాం. కానీ ఇక్కడ గమనించండి ఏమవుతుంది. దైవజనుడు వచ్చి అడిగాడు, ఏమని? నాకు నీరు ఇవ్వమన్నాడు, మరి రొట్టె ఇవ్వమన్నాడు. అయ్యా, నా దగ్గర ఏమీ లేదు, నువ్వు వచ్చి నాకు ఇస్తావేమో అనుకుంటే నువ్వు నా దగ్గర ఉంది అడుగుతున్నావు అనుకుంటాడు. గమనిస్తున్నారు మీరు? హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన జోక్యము చేసుకున్నాడు ఈమె జీవితంలో. హల్లెలూయా. డివైన్ ఇంటర్వెన్షన్. అందుకే దేవుని నడిపింపు కొరకు మనం ఎదురు చూస్తుండాలి ఎప్పుడు. దేవుడు ఏం చెప్తున్నాడని గమనించాలి, గ్రహించాలి. ఎక్కడ? మన హృదయములో, మన స్పిరిట్ మ్యాన్లో, ఆత్మీయ పురుషుడిలో గమనించాలి. ఎందుకంటే దేవుడు సహజంగా, సాధారణంగా మనుషుల్ని నడిపించే విధానం ఏంటంటే ఇన్వర్డ్ విట్నెస్ అంటారు ఇంగ్లీష్లో. సాక్ష్యం, అంతరంగ సాక్ష్యం. ఇన్వర్డ్ విట్నెస్ అనేది అవసరం. మనం సాధారణంగా మనం ఎదురు చూసేది ఒక స్వరము, ఒక కళ, ఒక దర్శనం, ఒక ప్రవచనం, వీటి గురించి ఎదురు చూస్తాం. అందుకే అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నా
గ్రహించలేని స్థితిలో ఉన్నాం. ఎందుకో తెలుసా? మనం ఆయనలో జీవించటం లేదు, మన ఆత్మీయ పురుషుడిని బలపరచుకోవటం లేదు. అందుకే మనము అనేక విషయాల్లో దేవుడు నడిపించాలని ఉద్దేశిస్తున్నా మనము గమనించలేక, గ్రహించలేక వేరే విధానంలో నడుస్తూ, వేరే పద్ధతిలో నడుస్తూ, వేరే మార్గాల్లో నడుస్తూ దేవుడు నడిపిస్తున్నా గ్రహించకుండా దాన్ని కోల్పోతున్నాం ఆయన ఆశీర్వాదాన్ని. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఆ దైవజనుని చూసి ఆయన గుర్తించింది. అప్పుడు ఆయన ఏమన్నాడు? వెళ్ళి తీసుకొని రా అన్నాడు. తెచ్చి ఇచ్చిన తర్వాత హల్లెలూయా, ఆ రోజు నుంచి మరెన్నడూ కూడా ఆమె సమస్య ఎదుర్కోలేదు. హల్లెలూయా. ప్రతిరోజు అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆ కరువు కాలం అంతా కూడా మరి నిండుగా తినగలిగారు ఆమె బిడ్డ ఏలియా ప్రవక్త కూడా. హల్లెలూయా చెప్పాలి. ఏం కావాలని మనకి? ఆ గొడ్రాలు తనము నుంచి ఫలభరితమైన జీవితంలో రావడానికి దేవుని సన్నిధి కావాలి. హల్లెలూయా. దేవునిలో జీవించడం నేర్చుకోవాలి, దేవుని స్వరము వినడం నేర్చుకోవాలి. ఇలాగ అనేకమైనటువంటి ఉదాహరణలు మనం వాక్యంలో చూడగలం, ఎగ్జాంపుల్స్ మనం చూడగలం. చూడండి, రాత్రంతా కష్టపడ్డాడు పేతురు, ఏమీ లేదు. కానీ ఆ రోజు ఉదయాన్న ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి నేరుగా ఆయన ఓడలోకి వెళ్ళాడు. దేవుడు రావాలి మన జీవితంలోకి, ఆహ్వానించండి. వచ్చి నాకు అడిగాడు నీ దోణి ఇవ్వమని. అలాగే మన హృదయాన్ని తడుతున్నాడు దేవుడు. నాకు నీ హృదయం ఇవ్వమన్నాడు. నీ హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి ఇచ్చావా? రక్షించబడ్డావు, కానీ నిజంగా దేవుడు నీ ప్రభువా? దేవునికి నువ్వు సమర్పించుకున్నావా? దేవునికి లోబడుతున్నావా? దేవా, నేను నీకు సంపూర్ణంగా సమర్పించుకున్నాను. హల్లెలూయా. రా ప్రభువా, అధికారిగా రా. నాకు నాట్ టు సర్వ్ మీ, నన్ను సేవించడానికి కాదు, నా అవసరాలు తీర్చుకోవడానికి కాదు, కానీ నేను నిన్ను సేవించడానికి. హల్లెలూయా. రా ప్రభువా. నువ్వు ఆ విధంగా దేవుణ్ణి ఆహ్వానించావా? ఎప్పుడైతే పేతురు రమ్మని అడిగాడో ఏమైంది? ప్రభు ఆయన జీవితంలో జోక్యం చేసుకున్నాడు. హల్లెలూయా. ఆమేన్. చేసుకుని వాక్యం ప్రకటించిన తర్వాత ఏమన్నాడు? నీ వలని లోతైన స్థలంలో. ఎందుకు? ప్రభు గాడ్ ఈజ్ నో డెటర్. దేవుడు ఎవరికి రుణస్థుడు కాదు. మనం ఇచ్చాము కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఏమన్నాడు? గివ్ అండ్ ఇట్ షల్ బి గివెన్. మీకు తిరిగి ఇవ్వబడును. ఆమేన్. ఎలాగా? అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో నీ ఒడిలో మనుషులు పోస్తారన్నాడు. హల్లెలూయా. సో ఏం చేశాడు ప్రభు? అవగానే లోతులో ఏమన్నాడు? వలని వేసినప్పుడు ఏమైంది? మరి వలలు పిగిలిపోతున్నాయి, దోణి మునిగిపోతుంది. అటువంటి విధంగా అంటే అబండెంట్ బ్లెస్సింగ్ ఎప్పుడు ఆయన జోక్యము చేసుకున్నప్పుడు. నీ యొక్క సమస్య పరిష్కారము యేసయ్యనే. ఆయన నువ్వు నీ హృదయంలోకి రమ్మని, ఆయనతో నువ్వు జీవిస్తూ ఆయన నీలో ఉన్నట్టయితే, తన వాక్యము నీలో పనిచేస్తున్నట్టయితే ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. ఏంటి? ఫలాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి జనులారా వినండి, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఎన్నడూ కూడా మనం ఓడిపోయిన స్థితిలో ఉండడం అనేది కాదు. కానీ మనం ఎప్పుడు కూడా మనం ఫలము ఫలించాలి. ఈ గొడ్రాల్తనం అనేది రకరకాలుగా కనపడుతుంది. ఇంగ్లీష్లో చదువుతాను, ట్రాన్స్లేషన్ చేస్తారు. Barrenness might look like this. గొడ్రాల్తనం అంటే ఈ రకంగా కనిపించొచ్చు. A dry spiritual life. ఆత్మీయ జీవితంలో గొడ్రాల్తనం ఎలాగుంటుందంటే, ఆశ ఉండదు. ప్రార్థన అంటే చెయ్యాలి కాబట్టి చేస్తాం. బైబిల్ చదవాలంటే ఆశ ఉండదు, చెయ్యాలి కాబట్టి. అలాగే సంఘానికి కూడా ఎంతో కష్టం మీద వస్తాం. చూడండి, దేవునికి స్తోత్రం, మీరందరూ వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. కానీ అనేక మంది 12కి 12:15 కూడా వచ్చిన వారు ఉన్నారు. ఈ సర్వీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? 11 గంటలకు. అంటే ఆశ లేదు. రావాలి కాబట్టి ఆదివారం సంఘంకి వెళ్ళకపోతే బాగుండదు, లేకపోతే ఫ్యామిలీ గురించో, లేకపోతే ఇంకెవరి గురించో, లేకపోతే దేవుడు నన్ను మొత్తుతాడేమో, ఈ భయంతో వస్తారు. అందుకే రావాలి, అటెండెన్స్ చూపించాలని చెప్పి ఆశతో రారు, వినే వాక్యం వినరు. నేను మాట్లాడుతూ ఉంటాను, వెనక్కి కూర్చొని స్క్రీన్ స్క్రోల్ చేస్తూ ఉంటారు, రీల్స్ చూస్తూ ఉంటారు. నిజంగా మన సంఘంలో చూసాం.
ఒక వ్యక్తి కూర్చొని అమెజాన్ మీద ఆర్డర్ ఇస్తున్నాడు వాక్యం చెప్తుంటే. నాకెలా తెలుసు అంటే మన స్టాఫ్ ఉంది కదండి, వాళ్ళు చూసి చెప్పారు. ఇంకోరేమో ఇక్కడ కూర్చొని నేను వాక్యం చెప్తుంటే ఇంకేదో చర్చ్ వాక్యం వింటా ఉన్నాడు. కొద్దిమంది స్క్రోల్ చేస్తారు. ఎలా దీవించబడతారు చెప్పండి ఒకసారి? ఆశ లేదు, తపన లేదు, కాంక్ష లేదు, లేకపోతే ఇవి మనం కోల్పోయినట్టయితే మన ఆత్మీయ జీవితం గొడ్రాలు జీవితంగానే ఉంటుంది. ఏమీ ఫలము కనపడదు. మన స్పిరిచువల్ లైఫ్లో ఏమీ ఫలం ఉండదు, ఫ్రూట్ఫుల్నెస్ ఉండదు. చెయ్యాలి కాబట్టి, పాస్టర్ గారు చెప్పారు కాబట్టి గంటసేపు భాషల్లో ప్రార్థన చేయాలి. గంటసేపు ఇప్పుడు చాలాసార్లు ప్రార్థన చేసాను చూస్తే 10 నిమిషాలు కూడా అవ్వదు. అబ్బా ఇంకా 50 నిమిషాలు చేయాలా? బాధ, కష్టం. చూసారా ఏమన్నా? అది బేరన్నెస్ అంటారు. నో ప్యాషన్, నో గ్రోత్, నో ఇంటిమసీ విత్ గాడ్. ఏ తపన, ఏ ఎదుగుదల, దేవునితో ఏ రకమైన అన్యోన్యత ఉండదు. ఒక్కోసారి ఇమోషనల్ ఎంప్టీనెస్ ఉంటుంది, భావోద్వేగాల్లో ఖాళీతనం ఉంటుంది. ఎమోషనల్గా చాలా చివికి అంటే చాలా ఓడిపోయిన స్థితిలో ఉంటాం. భావోద్వేగాల్లో ఎంతో నిరాశతో కూడిన స్థితి ఉంటుంది. బ్యాట్లింగ్ యాంగ్జైటీ, చింతను కలిగి ఉండడం, లోన్లీనెస్, ఒంటరితనము, బర్న్అవుట్. అంటే ఇంకా జీవితం మీద ఆశ కోల్పోతూ ఉంటాం, విరక్తి పుడుతుంటుంది. ఎందుకులే ఈ జీవితం, ఏంటి జీవితం, ఎందుకు బతుకుతున్నాను నేను అంటే ఇంకా ఇమోషనల్గా కూడా సఫర్ అవుతున్నటువంటి వారు ఉన్నారు. ఎందుకు? ఇదంతా కూడా ఒక రకమైన బేరన్నెస్. ఇంకోటి ఫైనాన్షియల్ బేరన్నెస్, ల్యాక్. ఆర్థికపరమైనటువంటి గొడ్రాలితనం. కష్టపడి పని చేస్తుంటారు కానీ చాలా తక్కువ ప్రోగ్రెస్ ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది. కష్టపడి పని చేస్తారు కానీ చివరికి ఏమీ ఉండదు, ఏమీ రాదు. ఇంకోటి రిలేషనల్ స్ట్రెయిన్, సంబంధాలలో ఎన్ని స్థితి. ఇదొక గొడ్రాలుతనం. డిస్కనెక్టెడ్ ఫ్యామిలీస్, కుటుంబాల్లో విచ్ఛిన్నత, బ్రోకెన్ మ్యారేజెస్, వివాహాల్లో విచ్ఛిన్నత, బ్రోకెన్ ఫ్రెండ్షిప్స్, స్నేహంలో విచ్ఛిన్నము. ఈ రకమైనటువంటి అనుభవాలు మన జీవితాల్లో, సరైనటువంటి సంబంధాలు ఉండవు, సరైన రిలేషన్షిప్స్ ఉండవు. చాలా అంటే హృదయం బాధ, చాలా బాధలో జీవిస్తున్నటువంటి వారు ఉంటారు. ఇంకోటి వొకేషనల్ ఫ్రస్ట్రేషన్, అప్పుడు మరొక జీవితంలో అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్స్, నెరవేరని కలలు. ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కలలు కంటాం కానీ అవన్నీ జరగకపోవడంతో కూడా ఒక రకమైన ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే దే ప్రొడ్యూస్ ఫ్రస్ట్రేషన్. ఒక విసుగొందిన జీవితాన్ని మీకు ఇస్తాయి. and they cause people to be discouraged. ప్రజలు నిరాశ చెందేలాగా అది చేస్తుంది. కానీ వినండి, దేవుడు ఇటువంటి వారితో దేవుడు ఒక మాట అన్నాడు. యెషయా గ్రంథం 54 మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. గొడ్రాల పిల్లలు కననిదానా జయగీతమెత్తుము. హల్లెలూయా. గొడ్రాలు తనము అనుభవిస్తున్న వారికి ఒక మాట ఏమన్నాడు? పిల్లలు కననిదానా సింగ్ ఓ బేరన్ జయగీతమెత్తుము. హల్లెలూయా. సింగ్ ఓ బేరన్. గొడ్రాల జయగీతమెత్తుము. అటువంటి పరిస్థితిలో ఏం చేయాలో తెలియదు. ఎటు చూసినా ఒక నిరాశ, నిస్పృహ, విషాదము. ఇటువంటి అనుభవాల్లో మీరున్నవారు వాటి వలన మీరు బంధించబడకుండా ఉండి జయములోకి నడుస్తూ ఫలభరితమైన జీవితం జీవించాలంటే ప్రభు ఒక మార్గం ఇస్తున్నాడు. సింగ్ అంటున్నాడు, పాడుము. పాడు. సింగ్ ఓ బేరన్. గొడ్రాల జయగీతమెత్తి పాడు, జయగీతమెత్తి పాడమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? బికాస్ బేరన్నెస్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఎందుకంటే గొడ్రాలితనము సంపూర్ణమైన స్థితి కాదు. Barrenness is not your destiny. గొడ్రాలితనము నీ యొక్క గమ్యస్థానము కాదు. Barrenness is not your address. గొడ్రాలితనం నీ చిరునామా కాదు. It's just a season. కేవలం ఒక కాలము You're మాత్రమే. passing through. మీరు దాన్ని దాటి It may be dark, అది చీకటిగా but at ఉండొచ్చు. the end of the tunnel there is light. కానీ ఆ సొరంగ మార్గంలో అటువైపు Don't lose your faith. మీ విశ్వాసాన్ని Don't కోల్పోకండి. give up. విడిచిపెట్టకండి. Don't lose your hope. నీ నిరీక్షణ But the వదిలిపెట్టకండి. answer is జవాబు ఏమిటంటే sing, O barren. గొడ్రాల పాడుము. Sing, O barren. గొడ్రాల జయగీతమెత్తుము. That is the answer that God is giving us. దేవుడు మనకిస్తున్న జవాబు. So rejoicing and praising is a weapon స్తుతించడము, ఆనందించడం అనేది ఒక to ఆయుధము. come out of that tight spot, ఆ యొక్క చీకటి స్థలం నుంచి బయటకు to రావడానికి, come out of that pressure, ఆ ఒత్తిడి నుంచి బయటకు to రావడానికి, come out of that famine, ఆ కరువు నుంచి బయటకు to రావడానికి, come out of that ఆ barrenness. గొడ్రాలితనం నుంచి బయటకు రావాలంటే We need God to intervene
దేవుడు జోక్యం But for చేసుకోవాలి. God to intervene, దేవుడు జోక్యం we need to చేసుకోవాలంటే sing and praise. మనం పాడి స్తుతించాలి. Hallelujah. Hallelujah. Because praise attracts His presence. ఎందుకంటే స్తుతి ఆయన సన్నిధిని Because the book ఆకర్షిస్తుంది. of Psalm 22 says కీర్తన 22 that చెప్తుంది, He is seated on the throne of our praises. మన స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడై And ఉన్నాడు. when we praise Him మనం ఆయన and స్తుతించినప్పుడు His praise attracts His ఆయన presence, స్తుతి సన్నిధిని His ఆకర్షిస్తుంది. presence will help us to overcome and win over our challenges. ఆయన సన్నిధి మన జీవితంలో ప్రతి సవాలును జయించడానికి సహాయం చేస్తుంది. Somebody shout amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God wants you to win this battle in life. జీవితంలో ఈ యుద్ధంలో మీరు జయించాలని దేవుడు God కోరుతున్నాడు. doesn't want you to lose. ఓడిపోకూడదని దేవుడు Sing, కోరుతున్నాడు. O barren. గొడ్రాల పాడుము. But how do I move from barrenness to fruitfulness? ఏ రకంగా గొడ్రాలితనం నుంచి ఫలభరిత స్థితికి వెళ్ళగలను మనం మరి? అప్పుడే చూసాం యోహాను సువార్త 15:5 అన్నాడు, అబైడ్ ఇన్ మీ, నా యందు నిలిచి ఉండుడి, అబైడ్ ఇన్ మీ, నా యందు నిలిచి ఉండుడి, and I in him, మీ యందు నేను నిలిచి and the ఉందును. same shall bring forth much fruit. వారు అధికముగా బహుగా ఫలించెదరు. హల్లెలూయా. బహుగా ఫలిస్తారు ఎప్పుడు ఎవరైతే దేవునిలో నిలిచి ఉంటారో. హల్లెలూయా. మరి ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనము అనేక కష్టాలు లేకపోతే అనారోగ్యాలు లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించండి, ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తరుణం, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందాచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసంని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభువా. నాయన అది వర్టిగా అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నాను ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకేం మహిమ కలుగుని కాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.